మహాప్రస్థానంలోని 5వ భాగానికి స్వాగతం పలుకుతూ సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. ఈ మహాప్రస్థానంలోని కవితలు 1930లలో రాసినవని తెలిసిన విషయమే. 1930లలో ప్రపంచవ్యాప్తంగా గొప్ప ఆర్థిక మాంద్యం సంభవించింది. దాన్నే గ్రేట్ డిప్రెషన్ అంటారు. అప్పుడు ఎంతోమంది రైతులు భూములు కోల్పోయారు, ప్రజలు ఉద్యోగాలు కోల్పోయారు, నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది. ఆకలి, పేదరికం, దీన్ని హంగ్రీ 30s అని కూడా అంటారు. ఈ హంగ్రీ 30s యొక్క ప్రభావం మహాప్రస్థానం కవితల మీద కూడా పడింది. అందుకే మహాప్రస్థానంలోని ఆకలి కేకలు నేటి అంశంగా చూద్దాం. ముందుగా మహాప్రస్థానంలోని కవితల ద్వారా ప్రేరణ పొంది శ్రీశ్రీకి మహాభక్తుడుగా మారిన జె రంగారావు అనే నిరుద్యోగ యువకుడి ఆకలి బాధతో మొదలు పెడదాం. విప్లవ కవి శ్రీరంగం శ్రీనివాసరావు గారి విలువ ₹3. శ్రీశ్రీ నాకు దైవమే, కానీ ఆ దైవాన్ని కూడా కదిలించే దయ్యం ఆకలి. ది ఓమ్ని ప్రెసెంట్ అండ్ ది ఓమ్ని పోటెంట్. ఆకలేసి కేకలేసానన్నాడు శ్రీశ్రీ. నమ్ముకున్నదే అమ్ముకున్నాడు ఈ అభినవ శ్రీశ్రీ. మానాభిమానాల్ని కూడా అమ్ముకోమంటుంది ఆకలి. ఈ మహాకవి శ్రీశ్రీ అంతా ఎలాగైనా బ్రతకాలనుకుంటే ఎలాగోలా బ్రతికేద్దును, కానీ ఇలాగే బ్రతకాలనుకున్నాను. అది వీలు పడదు ఈ దేశంలో. నా చుట్టూ స్వార్థం చేస్తున్న విలయ తాండవాన్ని సహించలేకపోయాను. అందుకే ఏ ఉద్యోగంలోనూ నిలబడలేకపోయాను. కానీ ఎన్ని రోజులు నా ఉండగలను చెప్పు? ఆదర్శాలు అన్నం పెట్టవు. ఆకలి ఊదే నాదస్వరానికి ఆటకు తప్పదు మనిషి. ఆకలి నన్ను బలహీనపరుస్తుంది, కానీ అది నన్ను బలి తీసుకోగలదా? చూశారు కదా, మహాప్రస్థానం సంకలనంలో మహాప్రస్థానం మొదటి కవితగా అంటే మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది అనేది ఉన్నా, నిజానికి మహాప్రస్థానానికి శ్రీశ్రీ రాసిన మొదటి కవిత జయభేరి. అది సంకలనంలో 2వ కవితలా ఉంటుంది. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వవృష్టికి అశ్రువొక్కటి ధారపోసాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చిమోసాను అని మొదలవుతుంది ఈ కవిత. మళ్ళీ అదే 3 వాక్యాలతో, అంటే అటువంటి 3 వాక్యాలతోనే మళ్ళీ కవిత ముగింపు వస్తుంది. నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను, నేను సైతం విశ్వవేణకు తంత్రినిలై మూర్ఛనలు పోతాను, నేను సైతం భవనపు బావుటాన్నై పైకి లేస్తాను. ఎటువంటి 3 వాక్యాలతో కవిత మొదలైందో అటువంటి 3 వాక్యాలతోనే ఈ కవిత పూర్తవుతుంది. మధ్యలో వివరణ ఉంటుంది. ఒక గొప్ప కార్యాన్ని ఒక సామాన్యుడు తనదైన రీతిలో తోడ్పడడాన్ని నేను సైతం అనే పదప్రయోగంతో శ్రీశ్రీ ఇక్కడ చూపిస్తాడు. ఈ నేను సైతం అనే పదప్రయోగం మహాప్రస్థానంతోనే మొదలైంది. తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప పదప్రయోగంగా నిలిచిపోయింది. అయితే నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చిమోసాను అంటాడు. భువన ఘోష, భువనం అంటే లోకం, ప్రపంచం, ఘోష అరుపు, కేక, ఆక్రందన, గర్జన ఏదైనా తీసుకోవచ్చు. ఈ ప్రపంచం యొక్క అరుపుకి, ఈ ప్రపంచపు కేకకి, ప్రపంచపు యొక్క కేకలో నేను కూడా భాగమయ్యాను అంటున్నాడు. ఎలా భాగమయ్యాడు తర్వాత చెప్తాడు. శీతాకాలం కోత పెట్టగా కొరడుగట్టి ఆకలేసి కేకలేసానే అంటాడు. అంటే ఇతని ఆకలి కేక భువన ఘోషలో భాగమైంది. ఇటువంటి ఆకలి కేకల సమ్మేళనమే ఒక భువన ఘోషగా మారింది అని చెప్తున్నాడు మహాకవి. నిరుద్యోగ యువకుడైన రంగారావు ఆకలేసి కేకలేసానన్నాడు. మహాప్రస్థానం జయభేరిలో శ్రీశ్రీ ఆకలేసి కేకలేసానన్నాడు. మహాప్రస్థానం గురించి మాట్లాడుతూ చలం యోగ్యతాపత్రంలో శ్రీశ్రీకి ఆకలేస్తే చుక్కలదిరి చూసేలా కేకలేశాడు అంటాడు. ఈ ఆకలేసి కేకలేడు ఈ మహాప్రస్థానంలో కేక పేరుతో ఒక కవిత ఉంది. ఆ కవిత చూద్దాం. నిద్రకు వెలియై నేనొంటరినై నా గది లోపలి చీకటిలో, చీకటి లోపలి నా గదిలో చీకటిలో, ఇలా మొదలవుతుంది. ఇక్కడ విషయం చెప్పాలి. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే గురించి మాట్లాడుతూ శ్రీశ్రీ అంటాడు, 3వసారి
భజగోవిందాన్ని తిప్పి కొట్టడంలోనే శంకర భగవత్పాదుల ప్రతిభ ఉంది అంటాడు. శ్రీశ్రీకి ఈ పదాల కూర్పుని అటు ఇటు తిప్పడం చాలా ఇష్టం. భజగోవిందాన్ని ప్రేరణగా తీసుకున్న మరో ప్రపంచంలో మూడో పదాన్ని శ్రీశ్రీ తిప్పి కొట్టలేకపోయాడు, మరో ప్రపంచం అనే వాడాడు. కానీ ఆ తిప్పి కొట్టడాన్ని మహాప్రస్థానంలో మనం చాలా చోట్ల చూస్తాం. అది ఈ కేకలో కూడా చూస్తాం. ఈ కేకలో చూస్తే ప్రతి చరణంలోనూ ఒక వాక్యంలోని పదాలే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి, అటు ఇటు తిప్పి వస్తూ ఉంటాయి. నిద్రకు వెలియై నేనొంటరినై నా గది లోపలి చీకటిలో, దీన్నే ఇట్నుంచి ఇటు చదివితే చీకటి లోపలి నా గదిలో, అందులోవే నా గదిలో చీకటిలో. ఈ కేక కవిత్వం అంతా అలాగే ఉంటుంది. చూద్దాం. నిద్రకు వెలియై నేనొంటరినై నా గది లోపలి చీకటిలో, చీకటి లోపలి నా గదిలో, నా గదిలో చీకటిలో నేనొక్కడినై నిద్రకు వెలియై కన్నులు నిండిన కావిరితో, కావిరి నిండిన కన్నులతో, కన్నులలో కావిరితో నిద్రకు వెలియై నేనొక్కడినై గుండెలు కప్పిన కుంపటితో, కుంపటి కప్పిన గుండెలతో, గుండెలలో కుంపటితో నా కనుగోనల నా ఎదగోడల నాలుగు దిక్కుల బాకులతో, బాకుల తోటల బాటలతో, బాటలలో బాకులతో బగబగ బొగబొగ బగబగ మండే నా గది చీకటి నాలుకతో, నాలుక చీలిన నాగులతో, నా గదిలో నాగులతో 20 కోరల 60 కొమ్ముల క్రూర ఘోర కర్కోటకులో, కోరకి కన్ను కొమ్మికి కన్ను కర్కాటక కర్కోటకులో దారుణ మారుణ దానవ భాషలు పేరవ భైరవ బేకర ఘోషలు, ఘోషల భాషల గంటల మంటల కంటక కంటపు గణగణలో, చిటికిల మిటికిల చిటపటలో నేనొంటరినై నిద్రకు వెలియై చీకటి లోపలి నా గదిలో, నా గది లోపలి చీకటిలో, చీకటిలో ఆకటితో. దేనినైతే వర్ణిస్తున్నాడో దాన్ని చిట్ట చివరగా చెప్పాడు. ఎంతసేపు కవి వర్ణించింది ఆకలిని. ఆ రాత్రి టైంలో, ఆ ఒంటరితనంలో, ఆ చీకటిలో తనలో ఉన్న ఆకలి, తనతో సహవాసం చేస్తున్న ఆకలి ఎంత భయంకరంగా ఉందంటే నాలుక చీలిన నాగులతో అన్నాడు. 20 కోరలు 60 కొమ్ములు, కోరకి కన్ను కొమ్ముకి కన్ను, దారుణ మారుణ దానవ భాషలు వేరవ భైరవ భీకర ఘోషలు. ఇంత భయంకరంగా ఆకలి ఉంటుంది అని చెప్తున్నాడు. సాధారణంగా ఆకలిని కరుణరసాత్మకమైన అంశంగా చూపిస్తారు, కానీ శ్రీశ్రీ ఇక్కడ భయానకంగా ఇంకా కొంత బీభత్సంగా చూపించాడు. ఈ ఆకలి కేక ఇదే మనకి మొదట్లో రంగారావు చెప్పిన ఆకలి ఊదిన నాదస్వరం యొక్క విశ్వరూపమే ఈ మహాప్రస్థానంలోని ఆకలి కేక. మరొక మహాప్రస్థానం అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.